హలో హాయ్ అండి అందరికీ. వైసీపీ పార్టీలో కొన్ని రోజుల నుంచి ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి పట్ల చాలామంది పార్టీలో ఉన్న నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కూడా ఒక కారణమయ్యారు అని చెప్పేసి ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి మీద. అయితే రీసెంట్గా వచ్చిన వార్త ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండనున్నారు. ఆయనకి కీలక బాధ్యతలు ఇస్తారు, రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు ఇస్తారు అని చెప్పేసి ఒక చర్చ అనేది పెద్ద స్థాయి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో కూడా అదే నడిచింది. అంటే మనకు వచ్చిన లీక్లు ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పక్కకు వెళ్తున్నారు పార్టీ వ్యవహారాల నుంచి, ఆ ప్లేస్లో సతీష్ రెడ్డి వస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఇది ఒక రకంగా తప్పు. ఏంటి అంటే రీసెంట్గా వైసీపీ పార్టీ 33 మంది పేర్లతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని అయితే నియమించడం జరిగింది. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో బలపడటం కోసం వీళ్ళందరూ సలహాలు తీసుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం కోసం దాదాపు ఒక 33 మందిలో అంటే వైసీపీ పార్టీలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, జోగి రమేష్, అలాగే ఆర్కే రోజా, ఇంకా ఎవరెవరైతే కీలకమైన నాయకులు కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరితో ఒక పొలిటికల్ అడ్వైజరీని అయితే నియమించడం జరిగింది. అయితే ఈ పొలిటికల్ అడ్వైజరీకి కోఆర్డినేటర్గా అంటే రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉండనున్నది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే దీని మీద ఒక రకంగా షాక్. అంటే అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడతారు అని చెప్పేసి అనుకున్నారు, ఆ ప్లేస్లో సతీష్ రెడ్డి వస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికే మరొకసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా సజ్జలను వ్యతిరేకించే వాళ్ళకి మాత్రం కొంచెం మింగుడు పడే అంశమే అని మనం చెప్పుకోవాలి. రీసెంట్గా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. సజ్జల వాళ్ళే తన చుట్టూ ఉన్న క్వార్టరీ వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత సజ్జల గారిని పక్కన పెడతారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సజ్జల మీద ఎక్కువ ఆయన నమ్మకం ఉంచినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే మరి, థ్యాంక్ యూ.